హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడే రీసెంట్గా కంప్లీట్ అయిన ఒక కే డ్రామా చూసాను. నాకైతే చాలా బాగా నచ్చింది. డ్రామా నేమ్ వచ్చేసి సెరెనిటీ ఎంబ్రేస్. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. అసలు స్టోరీ ఏంటంటే, హీరో 10 ఇయర్స్ తర్వాత కొరియాకి తిరిగి వస్తాడు. అప్పుడే తన ఫస్ట్ లవ్ అయిన హీరోయిన్ మీట్ అవుతాడు అనమాట. పాస్ట్ లో వచ్చేసి హీరో అండ్ హీరోయిన్ స్కూల్ ఫ్రెండ్స్. హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ కూడా హీరో అంటే ఇష్టం ఉంటుంది. సో హీరోయిన్ తన బెస్ట్ ఫ్రెండ్ కి హెల్ప్ చేయడం కోసం హీరోకి లవ్ లెటర్స్ అది ఇస్తూ ఉంటుంది. అప్పటికే మన హీరోకి హీరోయిన్ మీద ఇష్టం ఉండడంతో అవేం పట్టించుకున్నట్టు హీరో తిరుగుతూ ఉంటాడు అనమాట. ఇలా కొంత స్టోరీ తర్వాత హీరో ఎవరికి చెప్పకుండా యూఎస్ వెళ్ళిపోతాడు. తిరిగి మళ్ళీ ప్రెసెంట్ కి వస్తే హీరోయిన్ కి అప్పటికే బ్రేకప్ అయి ఉంటది. సో ఆ బ్రేకప్ రీజన్ అయితే మనకు స్టార్టింగ్ లో చూపియడు. హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అయితే హీరోయిన్ కి చాలా సపోర్ట్ గా ఉంటుంది. హీరోయిన్ హీరో వాళ్ళ పై ఇంట్లోనే అద్దుకుంటది. స్టార్టింగ్ లో ఈ విషయం హీరోయిన్ కూడా తెలియదు అనమాట. సో తర్వాత వీళ్ళిద్దరూ తరచుగా మాట్లాడుకోవడం, కలుసుకోవడం, ఇలా కొంత స్టోరీ అయ్యేసరికి హీరో హీరోయిన్ కి ప్రపోజ్ చేస్తాడు. అక్కడ నుండి వీళ్ళిద్దరు లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఈ డ్రామాలో నా ఫేవరెట్ సీన్స్ ఏంటంటే హీరోయిన్ అండ్ హీరో మదర్ డిస్కషన్. ఈ సీన్ నాకు చాలా కామెడీగా అండ్ కొత్తగా అనిపించింది. హీరో అండ్ హీరోయిన్ ప్రపోజెస్ సీన్స్. లాస్ట్ వచ్చేసి స్కూల్ లవ్ స్టోరీ. ఒకవేళ మీరు ఈ డ్రామా చూడకపోతే వెంటనే చూసేయండి, మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఆల్రెడీ డ్రామా కనుక చూసుంటే మీ ఫేవరెట్ సీన్ ఏంటో కింద కామెంట్ చేయండి.